ప్రపంచంలో కుక్క, పిల్లి అనేవి ఎప్పుడూ శత్రువులాగానే ఉంటాయి. కానీ అన్ని కథలు ఒకేలా ఉండవు. ఒక చిన్న గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. ఇద్దరు బద్ధ శత్రువులు ప్రాణ స్నేహితులుగా ఎలా మారారు అనేది స్నేహపురి గ్రామంలో జరిగిన సంఘటన తెలియజేస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. చివరి వరకు చూడండి. ఈ అందమైన చిన్న గ్రామంలో రాకీ ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. రాకీ అనేది చాలా చిన్న కుక్క పిల్ల. ఊరంతా తిరుగుతూ ఉండేది. అదే గ్రామానికి చెందిన మిన్నీ కూడా ఆ ఊర్లోనే జీవిస్తూ ఉండేవాడు. అదే గ్రామంలో ఉన్న రాకీని మిన్నీ చూసి ఎప్పుడూ భయపడుతూ ఉండేది. రాకీని చూసి మిన్నీ ఎప్పుడూ భయపడుతూ ఎప్పుడూ చెట్టు ఎక్కేది. కానీ ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ ఊరిని ఏ విధంగా తెలివితేటలతో రాకీ, మిన్నీ కాపాడారు, తోడేళ్ళను ఎలా వెళ్ళగొట్టారు అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. తోడేళ్ళని ఏ విధంగా అందరూ కలిసికట్టుగా ఊరి నుంచి వెళ్ళగొట్టారు అనేది తెలుసుకోవచ్చు. రాకీ, మిన్నీ ఇద్దరు కలిసికట్టుగా తోడేళ్ళని ఏ విధంగా వెళ్ళగొట్టారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. అందరం కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా మనం తీర్చుకోవచ్చు. అందమైన పల్లెటూరులో కుక్కలు, పిల్లులు కలిసిమెలిసి ఎంతో హ్యాపీగా, సంతోషంగా, స్నేహంగా ఉంటాయి. సాధారణంగా కుక్క, పిల్లి ఎదురుపడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో కుక్కలు, పిల్లులు కొట్టుకోకుండా ఒకే ఊర్లో చాలా స్నేహంగా ఉంటాయి. ఒక వింత గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? ఆ గ్రామం పేరే స్నేహపురి. పచ్చని గ్రామంలో అక్కడ ఒక పిల్లి, ఒక కుక్క పక్కపక్కనే జీవిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాయి. ఇంకోవైపు కుక్క, పిల్లి రెండు కలిసి ఆడుకుంటూ ఉంటాయి. కలిసి పాలు తాగుతూ ఉంటాయి. ఈ గ్రామానికి ఇద్దరు నాయకులు ఉండేవారు. నా పేరు రాకీ. చాలా ధైర్యవంతుడు. గ్రామానికి కాపలాదారుడు. నా పేరు మిన్నీ. నేను చాలా తెలివైనదని గ్రామంలో అందరికీ మంచి సలహా. ఒకరోజు అడవి నుంచి ఒక పెద్ద తోడేలు గ్రామంలో కన్నేసింది. గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఆహారాన్ని, పాలను దొంగిలించడం మొదలుపెట్టింది. గ్రామంలోని కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు భయపడడం జరుగుతుంది. అది చూసి రాకీ, మిన్నీ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాకీ అంది, మనం మన బలాన్ని ఉపయోగించి ఆ తోడేల్ని తరిమి కొడదాం. మిన్నీ, బలం ఒకటే సరిపోదు రాకీ, మనకు తెలివితేటలు కూడా కావాలి అని ఒక ఉపాయం చేస్తారు. మిన్నీ ప్లాన్ ప్రకారం పిల్లులన్నీ తమ చురుకుదనంతో చెట్లపైకి ఎక్కి తోడేళ్ళను ఎటు వస్తుందో గమనిస్తూ ఉంటారు. గమనించి కుక్కలు సంకేతాలు ఇవ్వాలి. కుక్కలు తమ గంభీరమైన మెదడుతో బలంతో తోడేళ్ళు ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఆ రాత్రి తోడేళ్ళు మళ్ళీ గ్రామంలోకి ప్రవేశిస్తుంది. చెట్టుపై ఉన్న మిన్నీ వెంటనే మ్యావ్ మ్యావ్ అని పెద్దగా శబ్దం చేస్తుంది. అది విన్న పిల్లులన్నీ ఒకేసారి చెట్లపై నుంచి తోడేళ్ళ కళ్ళలోకి వెలుగు పడేలా చూస్తాయి. అదే సమయంలో రాకీ నాయకత్వంలో కుక్కలన్నీ గట్టిగా మొరుగుతూ తోడేళ్ళ చుట్టుముడతాయి. అంతమంది కుక్కలు మరియు పిల్లులు ఐకమత్యంగా పోరాడడం చూసి తోడేలు భయపడి ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిలోకి పారిపోతుంది. ఎప్పుడూ ఆ గ్రామం వైపు చూడలేదు. ఆ రోజు నుంచి గ్రామంలో కుక్కలు, పిల్లులు స్నేహంగా బలపడింది. ఐకమత్యమే మహాబలం అన్న ఊరి జంతువులన్నీ నిరూపించాయి. మనం ఎంత వేరు స్వభావాలు కలిగి ఉన్న వారమైనా ఐకమత్యంతో కలిసి పనిచేస్తే ఎలాంటి పెద్ద సమస్య అయినా సులభంగా ఎదుర్కోవచ్చు అనేది మనం ఈ కథ నీతిగా తెలుసుకోవచ్చు.